స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పెళ్లి 8వ భాగం. నాన్న, వీళ్ళతో మాట్లాడడం అనవసరం. వీళ్ళని అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళి ఆయన్ని అడుగుదాం పదండి. నేను సర్టిఫికెట్స్ ఇచ్చింది ఆయనకే కనుక ఆయనే తెచ్చిస్తాడు అని ఇద్దరూ కలిసి మనోజ్ని కలవటానికి బ్యాంకు దగ్గరికి వెళ్తారు. చాలా రోజుల తర్వాత బ్యాంకు దగ్గర చూసిన మనోజ్ ఆశ్చర్యపోతాడు. నమస్కారం మామయ్య గారు. ఏంటి వసుధ ఇలా వచ్చారు? నా డిగ్రీ సర్టిఫికెట్స్ కోసం. అవి ఇంట్లో బీరువాలో ఉన్నాయి కదా. ఈ మాత్రం దానికి ఇక్కడి దాకా రావటం దేనికి? నేరుగా వెళ్ళి తీసుకో. ఇందులో నన్ను అడిగేదే ఉంది? అలా అనుకొని వెళ్ళాను, కానీ మీ అమ్మ వాళ్ళు అవి ఇవ్వమని పెద్ద గొడవ చేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం అని అక్కడ జరిగిన గొడవ గురించి చెప్తుంది వసుధ. సరే పద, నేనొచ్చి ఇస్తాను. ఇక అప్పుడే అక్కడికి మేనేజర్ వస్తాడు. మనోజ్, ఎవరు వీళ్ళు? వీళ్ళు వీళ్ళు అని నీళ్లు నములుతాడు మనోజ్. ఎవరు అని అడిగితే అలా నీళ్లు నములుతావేంటయ్యా? నేను ఆయన భార్యని. ఈయన మా నాన్నగారండి. ఓ అలాగా, నమస్కారం అండి. ఈ ముక్క చెప్పటానికి అంతసేపు ఆలోచిస్తావేంటయ్యా? విడాకులు ఇవ్వాలనుకుంటున్న మనిషి గురించి నలుగురికి చెప్పడానికి ఇష్టం లేక చెప్పుకోలేదేమో సార్. విడాకులేమిటయ్యా? అవునండి, ఇతను మా అమ్మాయిని విడాకులు కావాలని అడుగుతున్నాడు. ఏంటి మనోజ్, వాళ్ళు చెప్పేది నిజమేనా? అవును సార్. ఎందుకయ్యా, ఏమైంది? చూడ్డానికి మీ జంట ఎంత ముచ్చటగా ఉంది. బంగారం లాంటి భార్యని వదులుకుంటానంటావేంటయ్యా? నీ సమస్య ఏంటో చెప్పు, పరిష్కార మార్గం చెప్తాను. విడాకులు తీసుకోవటమే దీనికి పరిష్కారం. ఇది నా పర్సనల్ మ్యాటర్ సార్, దయచేసి మీరు కల్పించుకోకండి. ఏమయ్యా మనోజ్, ఇన్నాళ్ళు నువ్వు చాలా మంచివాడివి, అమాయకుడివి అనుకున్నాను. ఇలా కూడా మాట్లాడతావా? అని మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసుధ, పదండి వెళ్దాం అని ఇంటికి వెళ్తారు. మనోజ్ బీరువాలో చూస్తే సర్టిఫికేట్స్ కనిపించవు. ఏమిట్రా, మళ్ళీ నిన్ను తీసుకొని వచ్చారా వీళ్ళు? అమ్మా, వసుధ సర్టిఫికేట్స్ బీరువాలో లేవు. వాటిని తీసి ఎక్కడ పెట్టారు? నేను చెప్పనురా. అవి తను కష్టపడి చదివి సంపాదించుకున్నవమ్మా. అవి మనకెందుకు చెప్పు? సరేరా, ఇస్తాను. ఆవిడ గారిని విడాకుల కాగితాలపై సంతకం పెట్టమని చెప్పు, వెంటనే ఇస్తాను. సంతకం పెట్టొచ్చు కదా వసుధ. సరే, అలాగే పెడతాను. డివోర్స్ పేపర్ ఇలా ఇవ్వండి. వద్దమ్మా వసుధ, అలా చెయ్యొద్దమ్మా. నాన్న, కేవలం నేను సర్టిఫికెట్స్ కోసమే అయితే సంతకం చేస్తానంటాం లేదు. అవి పోయినా మళ్ళీ ఎలాగైనా తెచ్చుకోవచ్చు. కానీ అత్త ఆడపడుచు ఎలా ఉన్నా తల్లి మాటకి కట్టుబడి ఉండడం తప్ప తాళి కట్టిన భార్యకి న్యాయం చేయడం చేత కాని భర్తకి భార్యగా ఉండడం నాకిష్టం లేదు నాన్న. అత్తారింట్లో ప్రతి క్షణం చస్తూ బ్రతకడం నా వల్ల కాదు నాన్న. ఆయన మారతాడని మూర్ఖంగా ఆలోచించి నాకున్న ఈ ఆధారం కూడా పోగొట్టుకోలేను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి నాన్న అని డివోర్స్ పేపర్స్పై సంతకం పెడుతుంది. ఆనందంతో భానుమతి డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి వసుధకిస్తుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన మిమ్మల్ని ఆ దేవుడు ఊరికే వదిలిపెట్టడు. మీకు తగిన గుణపాఠం చెప్తాడు అని ఉబికొస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాడు రమణయ్య. ఏంటండి, ఏమైంది? సర్టిఫికెట్స్ ఇచ్చారా? ఇచ్చారు అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆ మాటలు విన్న సుమిత్ర ముందుగా బాధపడినా తర్వాత తేరుకొని, పోనీలేండి, పేడ వదిలింది. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంతసేపు ప్రాకులాడి మాత్రం ప్రయోజనమే ఉంది. మన అమ్మాయి జాతకం ఎలా రాసుంటే అలా జరుగుతుంది అని కూతురికి ధైర్యం చెప్తుంది సుమిత్ర. రోజులు గడుస్తూ ఉంటాయి. తన బాధను మరిచిపోయి తన కాళ్లపై తాను నిలబడ్డానికే కాదు, తనలా ఏ అమ్మాయి జీవితం కాకుండా సహాయపడగలిగే అర్హత కలిగిన మంచి జాబ్ తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటుంది వసుధ. మరోవైపు కొడుక్కి 2వ పెళ్లి చేయటం కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది భానుమతి. భానుమతి కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పిల్లనివ్వటానికి ముందుకు రారు. ఒకరోజు కల్పన, అమ్మా, మా ఆయన తరపు వాళ్ళ బంధువుల అమ్మాయి ఒకరున్నారు. ఉట్ట అమాయకురాలు, పెద్దగా చదువు కూడా లేదులే, పేదవాళ్ళు. నువ్వు చెప్పిందే చేస్తుంది, నీ చెప్పు చేతుల్లోనే ఉంటుంది. మనకు కావాల్సింది అలాంటి పెళ్ళే కదా, కానీ మరీ పేదవాళ్ళు అంటున్నావు. సర్లే, ఏం చేద్దాం. మీ తమ్ముడికి కూడా సంబంధం దొరకడం కష్టంగానే ఉంది. నువ్వు చెప్పినట్లుగానే ఈ సంబంధం ఖాయం చెయ్యమ్మా. అలాగేనమ్మా అని చెప్పి సంబంధం ఖాయం చేసి
ఆ అమ్మాయితో మనోజ్కి రెండో పెళ్లి చేస్తారు. మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావటంతో వసుధ కష్టపడి చదివి సెలెక్ట్ అయి పోలీస్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ తీసుకుని వాళ్ల ఊరి దగ్గరలోనే పోస్టింగ్ తీసుకుంటుంది. ఇలా మరికొన్ని రోజులు గడుస్తాయి. మరోపక్క భానుమతి, కల్పన కలిసి కొత్తగా వచ్చిన రెండవ కోడలైన రాగిణిని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని వసుధ పైన పెత్తనం చేసినట్టుగానే రాగిణితో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. చూడు రాగిని, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అమ్మాయికి బిర్యానీ తినాలనిపిస్తుందంట. అలాగే అల్లుడు గారికి ఇష్టమైన కూరలన్నీ కూడా వండు అంటూ ఆర్డర్లు వేస్తూ ఉంటుంది భానుమతి. పెళ్లైన కొత్తలో వాళ్ళు చెప్పినవన్నీ చేయకపోతే మొదటికే మోసం వస్తుంది అని ఆలోచించుకొని అత్తగారు, ఆడపడుచు చెప్పినట్టు వింటూ వస్తుంది రాగిణి. కాని ఇక తానేంటో ఈ రోజు నుంచి చూపించాలని నిర్ణయించుకుంటుంది రాగిణి. చూడండి అత్తయ్య, ఇవన్నీ వండి పెట్టడానికి ఇంట్లో 10 మంది పనివాళ్ళు లేరు. అంతగా మీ అమ్మాయికి బిర్యానీ తినాలనిపిస్తే తననే చేసుకొని తినమనండి అని చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది రాగిణి. ఒక్కసారిగా రాగిణిలో వచ్చిన మార్పుకి ఇంట్లో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆ రోజు మొదలు ఇంట్లో అత్తగారు, ఆడపడుచు మాటని ఏమాత్రం పట్టించుకోదు రాగిణి. అసలు మనోజ్ని కూడా లెక్క చేయదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు భానుమతి కోపంగా, ఏంటే ఊరుకునే కొద్ది ఊరికి రెచ్చిపోతున్నావు? ఏదో పేదింటి అమ్మాయి కదా, చెప్పినట్టు వింటావని నీకు అర్హత లేకపోయినా కోడలుగా చేసుకున్నావు. నా మీదే పెత్తనం చేస్తున్నావు. నీకెంత ధైర్యం అని రాగిణిపై చెయ్యెత్తి కొట్టబోతుంది భానుమతి. భానుమతి ఎత్తిన చేతిని తన చేత్తో పట్టుకుంటుంది రాగిణి. కోపంగా అత్తగారితో ఇలా అంటుంది, మీరు కొడితే కొట్టించుకోవడానికి కోడలుగా ఇక్కడికి రాలేదు నేను. ఏంటి, పేదమ్మాయినని నన్ను చేసుకున్నారా? మీ గురించి తెలిసి ఎవరు మీ అబ్బాయికి పిల్లనివ్వకపోతే వేరే దారి లేక నన్ను కోడలుగా తెచ్చుకున్నారు అని రాగిణి దెప్పి పొడవటంతో అక్కడే ఉన్న కల్పన, ఏంటి మా అమ్మ మాటకి ఎదురు చెప్తావా నిన్ను అంటూ రాగిణిని కొట్టడానికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా రాగిణి, అక్కడే ఆగు. ఒక్క అడుగు ముందుకు వేసినా ఊరుకునేది లేదు. ఏంటి అమాయకురాల్లా కనిపిస్తున్నానా? నీ మొగుడుతో సహా పుట్టింట్లో పడి తింటున్నావు. ఓ నీలే అని ఊరుకున్నాను. ఏదో ఒకరోజు మీ అంతటా మీరే తెలుసుకుని వెళ్ళిపోతారులే అని అనుకుంటున్నాను. కానీ మీరు మాత్రం ఆ పని చెయ్యట్లేదు. చూడదునా, మీ తమ్ముడు అమ్మ మాట జవదాటని చేత కానివాడని తెలిసినా ఎందుకు చేసుకున్నానో తెలుసా? ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం, ఈ ఇంటి పెత్తనమంతా నాకే సొంతమవుతుంది కదా అని. ఇంకోసారి నా జోలికి గనక వస్తే మీ అందరి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాగిణి. ఇక ఇదంతా ఇలా ఉండగా మరోపక్క వసుధ తాను చేస్తున్న పోలీస్ జాబ్ని చాలా కమిట్మెంట్తో, ఎక్కడా అన్యాయానికి తావు లేకుండా సక్రమంగా చేస్తూ తన డిపార్ట్మెంట్లోనే కాదు బయట జనాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటుంది. తమ కూతుర్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటే రమణయ్య, సుమిత్ర చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరోపక్క తమ కూతురికి ముందు పెళ్లి చేసి తప్పు చేశామే అని బాధపడుతూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మరోవైపు భానుమతి, కల్పన, రాగిణిల మధ్య గొడవలు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకరోజు రాగిణి తన మాసిన బట్టలు తీసుకుని వచ్చి కల్పన ముందు పడేసి, ఖాళీగా కూర్చొని ఆ మొబైల్ చూసే బదులు ఈ బట్టలన్నీ కాస్త ఉతికి పెడితే బాగుంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నీ బట్టలు నేనుతకాలా? ఎలాగో పని పాట లేకుండా తేరగా తిని కూర్చుంటున్నావు కదా, ఈ మాత్రం పనికి ఏం అలసిపోవులే. నాకు పని మనిషిని పెట్టుకునే బాధ కూడా తప్పుతుంది. అక్కడే ఉండి ఆ మాటలన్నీ వింటున్న భానుమతి, ఏంటే నా కూతుర్నే బట్టలు ఉతకమని చెబుతావా? నీకెంత పొగరు అని భానుమతి అనగానే, మిమ్మల్ని ఉతకమని చెప్పలేదు కదా అత్తయ్య, నన్ను అంత మాట అంటావే అంటూ అత్తాకోడళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు మనోజ్. ఒరే మనోజు, చూడరా నీ పెళ్ళం నా మీద కొట్లాటకొస్తుంది. అలా చూస్తూ ఊరుకుంటావేవిరా? దానికి బుద్ధి చెప్పు. అమ్మా, మీ ఆడవాళ్ళ విషయంలోకి నన్ను లాగద్దు, మీరు చూసుకోండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు మనోజ్. కొడుకు మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ అలానే ఉండిపోతుంది భానుమతి. మరునాడు ఉదయం బయట నుండి ఒక పోలీస్ కానిస్టేబుల్ లోపలికొస్తాడు. ఏంటయ్యా పోలీసు, మా ఇంటికొచ్చావు? ఇక్కడ భానుమతి గారంటే ఎవరు? నేనే. పదండి పోలీస్ స్టేషన్కి
మీరు మీ అమ్మాయి మీ అల్లుడు మీ అబ్బాయితో సహా అందరూ అని కానిస్టేబుల్ అంటాడు. ఆ మాటలకి ఒక్కసారిగా భానుమతి భయంతో మేమంతా ఎందుకు రావాలి పోలీస్ స్టేషను? ఎందుకా, మీరంతా కలిసి తనని కట్నం కోసం వేధిస్తున్నారని మీ కోడలు రాగిణి గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు. ఇక అందరూ పదండి. ఆ మాటలకు షాక్ అయిన అందరూ రాగిణి వైపు కోపంగా చూస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్, మీరంతా ఇక్కడే ఉండండి, ఎస్ఐ గారు పిలిచినప్పుడు లోపలికొద్దురు గాని అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.